మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని కృపలో నూతనమైన సంవత్సరంలో చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం. నవనూతనమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. జనవరి ఎప్పుడు వస్తుందని కాచుకున్నాం, వచ్చి కూడా కూర్చుంది. అసలు ఎలాగపోతుందంటే కాలం అతి త్వరితముగా చాలా వేగంగా వెళ్ళిపోతుంది. 3వ రోజు కూడా జరిపినాం. మరి జనవరి పోయింది, 1వ తేదీ పోయింది, 2వ తేదీ పోయింది, 3వ తేదీ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడే మాట, ఈ 2024లో మనము ఎదురు చూసేటువంటి విషయాలు, అసలు దేవుడు మన పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని రాత్రి వేళ చదువుకుందాం. రండి నాతో కూడా కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన గ్రంథం 31వ కీర్తన 31:19 చదువుతున్నాను. కీర్తనలో 31:19, నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ మాటల ద్వారా దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ఆయన 2024లో మేము 3వ దినాన్ని ప్రవేశించి ఈ యొక్క శాలేంస్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారందరిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ నూతనమైన సంవత్సరంలో రావాల్సినటువంటి యొక్క మేలులు మీ దగ్గర నుంచి మానవుడు పొందే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాటికి సూత్రాలు, వాటికి పరిష్కారం, వాటిని ఎలాగో జయించగలం, వాటి ఎలాగో అనుభవించగలమో మీరు మాట్లాడండి. నిన్న ఒక్కొక్కరిని ఈ రాత్రి వేళ దీవించమని, నీ వాక్యపు వెలుగులో వాళ్ళు అనుభవించే విధంగా సహాయం చేయమని, మీరే మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచించగా, దేవుడు మనుషులకి ఏం చేయాలంటే కొన్ని దాచిపెట్టాడంట. ఏం చేశాడు? పిల్లవాడికి తల్లిదండ్రులు దాచిపెట్టినట్టుగా ఈరోజు పిల్లలకు దాచిపెట్టింది తెలిసిన ఏం దాచిపెట్టుంటారు? ఒకటి ఆస్తులు, రెండవది ధనధాన్యాలు, ఆ తర్వాత మేడమెజ్జలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎత్తిపెట్టారు. వాడు పెద్దాడైన తర్వాత మా తండ్రి ఇంత పెట్టాడనేది అప్పుడు అర్థమవుతుంది. దేవుడు మనుషులకి అనగా దేవుని మీద తన ప్రజలకి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. దేవుడి దగ్గర ఏముందంటే ఆయన నిధి, ధనాగారం ఉంది ఆయన దగ్గర. యెహోవా ఐశ్వర్యవంతుడు. యేసుక్రీస్తులో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 4:19 చదువుకోవచ్చు. యేసు ప్రభువారు మన అవసరాలు చూసేవాడు. యేసు ప్రభువారు మన అక్కర్లు చూసేవాడు. ఈ 2024లో ఆయన దగ్గర చాలా ఉంది. ఎంత దోచుకోగలవో అంత దోచుకోవచ్చు దేవుని దగ్గర. నువ్వు ఎంత సంపాదించగలవో అంత సంపాదించుకోవచ్చు ఆయన దగ్గర. కొంతమంది అంటారమ్మా, నీ శక్తి కూతికి ఎంత కావాలి ఎత్తుకోమంటారు వస్తువుని. ఏదైనా బియ్యం కానీ, లేదంటే ఒడ్లు కానీ, లేదా చెనిక్కాయలు కానీ ఉంటారా, ఎంత కావాలో అంత ఎత్తుకోబోమంటారు. ఇంకోసారి మా జ్యూసు ఎంత కావాలో తాగేమంటారు. ఎప్పుడు మనం తాగని జ్యూసులు, మ్యాంగో జ్యూసులు దొరికిందో తాగి లాస్ట్కి ఏమైపోతుందా? అది మోసంగా తిరిగిపోతుంది. అంటే మా తృప్తి కొద్దిగా తాగమంటున్నారు. అంటే ఉంది సమృద్ధి. దేవుడు సమృద్ధి గలవాడు. ఈ 2024లో నీకు సర్వ సమృద్ధి ఇస్తాడు. ఆయన దగ్గర ఉంది. ఇచ్చేంత శక్తి, ఆయన ఇచ్చేంతటువంటి ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ మేలు మనకున్నాయి. ఆయన అంటాడు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు గొప్పది. అంటే నరుల దగ్గర కూడా మనకు దేవుడు మేలు చేసుకున్నాడు రెడీగా. అంటే ఆయన ముందుగానే 2024లో ఒక డిజైన్ ఆయన దగ్గర ఉంది, ఒక ప్రణాళిక ఆయన దగ్గర ఉంది, ఒక ఉద్దేశం ఆయన దగ్గర ఉంది, ఒక ఆలోచన ఆయన దగ్గర ఉంది, ఒక తలంపు ఆయన దగ్గర ఉంది. ఈ 2024లో దేవుని మనసును శోధించాలి. కొంతమంది చూస్తుంటే, ఏమాక అటా ఉండవా, 2024 వచ్చిందక ఇప్పుడైనా ఆనందించక, ఆ 2003 కథ ఎందుకు లేక, 2023 అయిపోయింది, 2024 సంతోషించవు అంటాం. మనిషిని చూస్తే కొందరు జాతకాలు చెప్తారు. చూడు లోకం ఏం మాట్లాడడం అంటే ఏమి లేదు అయ్యా చెప్పంటే
వాళ్ళ బాధ వాళ్ళ కష్టం. అంటే మనిషి ఆనందం ముఖంలో తెలుస్తుంది, మనిషి ఆనందం జీవితం యొక్క ఆకారంలో అర్థమైపోతుంది. ఒకప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పుడు 2023లో బాగున్నారు అనుకోండి, 2024 కొంచెం సన్నగా మారొచ్చేమో, లేక 2024లో సన్నగా ఉన్నవాళ్ళు 2023లో 2024 కొంచెం లావుగా మారచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా అవుతారో తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది అని బైబిల్ అయింది. కాబట్టి ఉన్నదానితో మనం అనుభవిస్తూ ఆనందించాలి. లేని వాటి కొరకై ఆరాట పడేదానికంటే ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించడం బెస్ట్. ఉన్నవాటితో తృప్తి కలిగి జీవించే బెస్ట్. అందుకే మనం దాచి ఉంచుకున్న మేలు దేవుడు దాచి ఉంచాడు, మనుషుల దగ్గర దాచి ఉంచాడు, దేవుని దగ్గర దాచి ఉంచాడు. ఈ దాచి ఉంచిన మేలును మనం సిద్ధం చేసుకోవాలి. అంటే వాటిని సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధపడాలి, అది అర్థం. సిద్ధపడితేనే వస్తుంది. మా పని కాడ ఉందమ్మా, మీరు కావాల్సినవి కావాలంటే కోసుకోమా, టెంకాయ చెట్లోని టెంకాయలు ఉన్నాయి, కోసుకోమంటాను అనుకో, ఏడొస్తాం కానీ నువ్వే కోసి పంపేంటే ఓసికి ఇస్తున్నారు వాళ్ళు. ఓసికి ఇచ్చేదానికి నువ్వు కూడా కోసుకొచ్చేదానికి నా వల్ల కాదంటే నష్టం ఎవరికి? నీకే. దేవుడి దగ్గర రెడీగా ఉన్నాయి, మనుషుల దగ్గర రెడీగా ఉన్నాయి. అది సంపాదించుకునే మార్గం అన్వేషణ చేసుకోవాలి. అన్వేషణ దేవుడు రెడీగా చేసేసాడు. 2024కి నీ మీద డిజైన్ చేశాడు. ఓ మురళి, ఈ 2024లో సేవలో నువ్వు ఎలా వెళ్ళాలి నేను డిజైన్ చేశాను. ఆయన చిత్తములో మనం వెళ్ళాలి. అందుకే 2024 ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నడిపించు నాయన, నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా. నా ఉద్దేశం, నా ఆలోచన, నా యొక్క ఊహలు, నా కోరిక, నా తృష్ణ, నేను అనుకుంటున్నవి, నేను కోరుకున్నవి, నా మనసులో ఉన్నది నువ్వు అనుగ్రహించు ప్రభు అని ప్రభు దగ్గర మనం అడగాలి. అందుకే దేవుని దగ్గర దాచబడి ఉంది, మనుషుల దగ్గర దాచబడింది. అది ఏదంటే మేలు అని రాశాడు ఆయన. ఏమని రాశాడు? మేలు దాచాడు. మనుషులకు ఏం కావాలి? మేలే కావాలి. కీడు కాదు, శాపం కాదు, ఉగ్రత కాదు, బాధ కాదు, కష్టం కాదు, కన్నీళ్ళు కాదు, వేదన కాదు, దుఃఖం కాదు, అంగళార్పు కాదు, ఏమండి మనసులో బాధ కాదు, హృదయ వేదన కాదు, ఆనందం కావాలి, సంతోషం కావాలి, జాయ్. ఆనందం చెప్పశక్యము, కానీ ఆనందము మనం అనుభవించాలి. పరలోక వైభవం అనే దేవుడు భూమి మీద మనకిచ్చాడు, దాన్ని సరిగ్గా మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఏ కుటుంబంలో చూస్తే కన్నీలమయం అయిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో దేవునితో సరైన బంధం లేదు కాబట్టి. వాళ్ళు దేవునితో సరైన జీవితం సిద్ధపరచుకోనందువలన వారు నష్టపోతారు. అది దేవుని వాక్యంలో రాబడిన మాటలు బట్టి నువ్వు ఆలోచించాలి. ఈరోజు దేవుడు అంటాడు ఆనందం ఇవ్వాలని, లేక మేలు ఇవ్వాలని దేవుడు ఆనందిస్తాడట. నీకు మేలు ఇచ్చేదానికి ఆయన ఆనందపడతాడు. చూడండి బైబిల్లో ఇర్మియా గ్రంథం 32:41 చదువుదాం. చదువు నాయన, 32:41 చదువు. ఇర్మియా గ్రంథం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. చాలు. దేవుడు అంటున్నాడు నీకు మేలు చేస్తే ఎవరికి ఆనందం? అమ్మా, ఎదుటోడి కీడు చేస్తే మనకు ఆనందం. వాడిని పడగొట్టేస్తే, వాడిని చెడగొట్టేస్తే, వాడు పాడైపోతే, వాడు కూలిపోతే, వాడు చెడిపోతే, అబ్బా నేనే బాగుంటుంది చాలు. అబ్బా, మన శత్రు మన ముందు పడిపోతే మనకు ఆనందం, మన శత్రు మన ముందు కూలితే ఆనందం. కానీ దేవుడు అంటున్నాడు మీ అందరూ బాగుండాలని నేను ఆనందిస్తున్నాను. అర్థమైందా? నీ పట్ల దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? ఆయన దగ్గర ఉన్నవి నువ్వు పొందినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఈరోజు ఎలా పొందుకోవాలో నేర్చుకోవాలి. అది అంశం. మేలు ఎలా పొందుకోవాలో ఈరోజు ఈ సూక్ష్మాన్ని నువ్వు అర్థం. మోక్షంలో సూక్ష్మం అన్నారు కదా, సూక్ష్మంలో మోక్షం. చాలా ఈజీ, చాలా ఈజీ. ఈరోజు దేవుని వాక్యం చెప్పబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుడు ఆనందించగలిగినటువంటి జీవితాన్ని బట్టి మనం ఎలా మేలు పొందగలం, ఎలా దీవెన పొందగలం, ఎలా ఆశీర్వాదం పొందాం. ఇది ఏదైనా మార్కెట్లో దొరికేదా, ఏదైనా రైతు బజార్లో దొరికేదా, లేకపోతే మల్టీ స్పెషాలిటీలో దొరికేదా, లేకపోతే డాక్టర్ ఎవరైనా చెప్తారా, లేకపోతే ఎవరైనా యాక్టర్లు చెప్తారా, లేదా నాయకులు చెప్తారా, లేకపోతే వైద్యులు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. కేవలం దైవ సన్నిధి మాత్రమే చెప్తుంది మేలు జరిగే మార్గం. మేలు కలుగు మార్గమేదో అడిగి ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. ఓ ఇర్మియా, వాళ్ళకి చెప్పు, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో ప్రవేశించాలి. మనం ఈరోజు ఈ 2024లో
ఏ మార్గం నీకు మేలో ఆలోచన చేయాలి. అది మేలు కలుగు మార్గంలో వెళ్ళాలి. కీడు కలిగే మార్గమో, శాపం కలిగిన మార్గమో, ఉగ్రత కలిగిన మార్గమో కాదు. నీ ముందు నడుస్తూ పోతుంటావండి, అనుకోకుండా పాము ఎదురవుతుంది. నువ్వు ఆడమంటావా అమ్మో ఏమో పరుగుతావు పాము అని. నీ ముందు కంప ఉంది, తొక్కే పరిస్థితి చూసినప్పుడు వెనక్కి తీసుకుంటావు. నీ ముందు కరెంట్ షాక్ కొట్టి కరెంటు ఎరుతూ వస్తుంది, చిట్టపట్ట అని ఆ యొక్క ధ్వని, ఆ వెలుతురు పడుతున్నప్పుడు నువ్వు దాని దగ్గర పోతావు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఎక్కడ పోవాలో అక్కడ పోవాలి, ఎక్కడ వెనక్కి రావాలో అక్కడ వెనక్కి రావాలి, ఎక్కడ తప్పించబడాలో అక్కడ తప్పించాలి, ఎక్కడ దూరం అవ్వాలో అక్కడ దూరవాలి. అది వివేచన జ్ఞానం. ఎవరికి ఇచ్చా చెప్పండి? అది రైట్ ఆన్సర్. దేవుడు మనిషికి ఇచ్చాడు ఆ జ్ఞానం. జంతువులకు తెలియదు. ఒక గొర్రె దూకేసింది అనుకో, మిగతా గొర్రెలన్నీ దూకుతాయి. దేవుడు మనిషికి వివేచించగలిగినటువంటి ఆలోచన ఇచ్చాడు ఆయన. ఆ ఆలోచనని మనం అనుభవించాలి, ఆ ఆలోచనని మనం ఆచరించాలి, ఆ ఆలోచనని మనం అంగీకరించాలి. అందుకే దేవుని వాక్యలో చూస్తాం, మేలు కలిగేది మనుషుల దగ్గర దేవుని దగ్గర ఉంచాడు. ఆ మేలు కలిగే మార్గం దేవుడు కూడా మన ముందు ఉంచాడు. తీపిచ్చేది నీ ఎదుట ఉంచాడు అన్నాడు ఆయన. తీపిచ్చేది నీ ఎదుట ఉంచాలని కోరుకో. ఏది కోరుకుంటావో అమ్మా? ఒక పక్క చేదు, ఒక పక్క కారం. ఏది కోరుకుంటావా? రెండు కోరుకో. చేదు కోరుకో, కారం కోరుకో. అదే తీపి చేదు పెడితే తీపిని కోరుకుంటావు, చేదుని ద్వేషిస్తావు. నీ ముందు దేవుడు ఉంచాడు, తెలిపించాడు. ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది మేలో, ఏది కీడు, ఏది దీవెనో, ఏది ఆశీర్వాదం ఉంచాడు. దాని ప్రకారం అనుభవించాలి. ఇంకా వయసు అయిపోతున్న పిల్ల చేష్టలు చేస్తా, ఇంకా వయసు కాలు జాపేసిన వయసులో కూడా నువ్వు కోతి ఆటలాడుతూ ఉంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంట? కోతి నుంచి వచ్చాడు. అది మా విశ్వాసం అని చెప్పి ఇంకా చిలిపి చేష్టలు ముసలోడిపై తెల్లంటి కొలిచినా కూడా నీ పాప బుద్ధి, నీ ఆలోచన బుద్ధి పోకపోతే ఏం చేయగలవు? కాలు జాపేసిన వయసులో కూడా నీ ఆలోచన మారకపోతే నువ్వెలా బాగుపడతావు? నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఆరోగ్యం లేదు, నా బతుకు ఎట్లా అయిపోతుంటే నీ బతుకు కారణం ఎవరో కాదు, నీవే కారణం. అంతే. 2020లో నువ్వు మారకపోతే ఇంకెప్పుడు మారుతావు? కట్టెల ముందు కాలిపుతున్నా కూడా నీ మనసు ఏమైనా మారిపోతుందా? కొంతమంది అంటారు ఉప్పు కారం ఎట ఊరుకోవడమంటారు, కొంతమంది అంటారు కోసి కారం పెట్టని అంటారు ఒకరు. నిజమండి, ఇవన్నీ కూడా విన్న విషయాలు చెప్తున్నాను మీకు నేను. నీ ముందు దీవెను పోగొట్టుకొని, శాపాన్ని పోగొట్టుకొని, సుఖాన్ని పోగొట్టుకొని, ఆత్మీయత జీవితాన్ని పోగొట్టుకొని నువ్వు నష్టపోతున్నావు. దిక్కులేని బ్రతుకుతున్నావు. ఎలాగున్నా అందరూ ఉన్న అనాథగా బతుకుతున్నావు. అందరూ ఉన్న అనాథలా బతికితే అది ఒక బతుకు కాదు. అది జంతువులు బతికే బతుకది, పక్షులు బతికే బతుకు. అది కూడా బుద్ధి వస్తుంది, అది కూడా జతగా బతుకుతాయి. ఏమంటే దానికన్నా కొంచెం ఇంకిత జ్ఞానం ఉంది మనం భాష చెప్పుకోవాలంటే. ఈరోజు మేలు కలిగే మార్గం ఎదుట ఉంచాడు, తెలుసుకుని బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో నేను 4 విషయాలు చెప్తాను. 2024కి 4 విషయాలు చెప్తాను. చూడ కావాలంటే ద్వితోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం చదువు నాయన. 10-13 ద్వితోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం చదవాలి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందును. మాట కాక దేవుడని యెహోవా నిన్ను మరి నిన్నేమడుగుతున్నాడు దేవుడు ఈరోజు ఈ 2024లో? నిన్నేమడిగాడు? నన్ను అనుసరిస్తే నీకు నేను మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు అడుక్కుంటున్నాడండి నిన్ను. నీకు మేలు చేస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు మేలు చేస్తాను. నువ్వేం చేసుకుంటున్నావు? నీకు నీవే కీడు చేసుకుంటాం, నీకు నీవే శాపాన్ని చేసుకుంటాం, నీకు నీవే పాపం కట్టుకుంటున్నాం, నీకు నీవే దౌర్భాగ్యుడు అయిపోతున్నావు, నీకు నీవే అవమానించబడిన వాడికి మారుతున్నాం, నీకు నీవే దేవునికి విరోధం అయిపోతున్నావు. మరి ఎలాగూ నీకు దాచబడిన మేలు అనుభవిస్తావు? ఎలాగూ దాచబడిన జీవితాన్ని అనుభవిస్తావు? ఎలాగూ పొందుకోగలవు? ఎలాగూ అనుభవించగలవు? ఎలాగూ ఆరగించగలవు? ఎలాగూ ఆనందించగలవు? దేవుడు పరలోకం మన ఎదుట డిజైన్ చేశాడు. దేవదూతలు భూలోకానికి వచ్చి నీతో సంచరిస్తున్నట్టే నీ ఇల్లు పరలోకంగా మారుతుంది. దేవదూతలు ఉన్నట్టే ఆ ఇల్లు పరలోకం. ఆ భాగ్యం ఇచ్చాడు. అంటే నేను మీ కొరకు నేడు నేను ఆజ్ఞాపిస్తున్నాను. వినండి, ఇప్పుడైనా
ఈ 2024 ఇప్పుడైనా వినండి. ఇప్పుడైనాను సరే, ఈరోజైనా సరే నీ జీవితం మార్చుకో. లోకంలాగా బ్రతకద్దు. దేవుడు నీ ఎదుట చెప్పాడు, ఇదిగో నేను నిన్ను అడుగుచున్నాను. యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? నేనేమడిగాడు? ఆస్తుపాస్తులు అడిగాడా? ఐశ్వర్యం అడిగాడా? కానుకలు అడిగాడా? భోగభాగ్యాలు అడిగాడా? అసలు మారి బ్రతికితే చాలుగా. పాట పడతాం, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారి మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. మారితే కదా. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్నో విన్నా బుద్ధి మారదే. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్నో విన్నా బుద్ధి మారదే. ఎన్ని ప్రసంగాలు వద్దురా అన్న వింటున్నారా? వద్దమ్మా వింటున్నారా? వద్దయ్యా వింటున్నారా? నువ్వేం చెప్పేదే? మా జీవితం మా ఆనందం. నువ్వేం సార్ అన్నీ అయిపోయి నువ్వేమైనా మాట్లాడతావా? మేము యూత్ కదా, మేమా ఒడికి బుడిగా తెలుస్తుంది పరిస్థితి. అందుకని 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి పొడగ లాంటి జీవితం ఏనాడు సమస్య పోమేరుగో. మన జీవితం దేవుడు అన్నాడు, నేను నిన్ను అడిగింది తెలిసిన నీ కోసం అడిగా. నేను దేవుడు అడిగేది కూడా మన మేలు కొరకు అడుగుతున్నాడు. మీరు బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు బాగుండాలని ఎవరైనా కోరుకున్నారా? నువ్వు చెడిపోయేవో చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు పడిపోతే చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుక ఎరిగింది పేడ జరగాలి కానీ అనేవారు ఉన్నారు. అదే నువ్వు బాగుంటే ఓర్వలేని అని ఎంతోమంది ఉన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు సంతోషంగా ఉంటే ఈ 2024లో నువ్వు ఆనందంగా బ్రతికితే నేను ఆనందిస్తాను. సృష్టికర్తన దేవుడికి ఆనందం నువ్వు బాగుంటే. బిడ్డ బాగుంటే తల్లిదండ్రులకు ఆనందం. ఆ బిడ్డ హాస్పిటల్లో పడుకుంటే ఆ తల్లిదండ్రులకు వేదన. దేవుడు ఒక తండ్రిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడికి కుమారుడు కుమార్తె. నువ్వు సరిగ్గా లేకుండా పడుకున్నావా ఆయన బాధపడతాడు. నువ్వు ఎగురుతున్నావా ఆయన ఆనందిస్తాడు. నువ్వు దొంగ అనిపించుకున్నావా ఆయన బాధపడతాడు. నువ్వు పాపి అనిపించుకున్నావా ఆయన బాధపడతాడు. నువ్వు అందరిలో మంచి పేరు తెచ్చుకున్నావా, అబ్బా నా కొడుకు బా ఏం మారుతాడు చూడు, అబ్బో ఏం చెప్తాడు చూడు. అవునా కాదండి? ఈ రాత్రి వేళ ఆలోచించాయి. దాచబడినటువంటి ధనం, దాచబడిన నిధి ఆయన. ఒక గని ఆయన. తవ్వే కొద్దికి ఆయన ఒక ఊట జలనిధి ఆయన. కాబట్టి ఆలోచించాయి. అనుసరిస్తే నేను మేలు అదే నేను నిన్ను అడిగాను. ఇంకా నన్ను అనుసరించాలి. అదే బురువేం కాదు అమ్మా. ఏంది దేవుళ్ళు పోవడం పెద్ద సమస్య? దానికి మించిన భాగ్యమా? కాబట్టి నన్ను అనుసరిస్తే నీకు మేలు కలుగుతుంది. నేను అది తప్ప నేనేం అడుగుతున్నాను అన్నాడు. నెక్స్ట్ మాట చూద్దాం. రోమా 8:28. రోమిలకు రాసిన పత్రిక 8:20. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉంది. అమ్మా మేలు కలగడానికి జరుగుతూ ఉందంట. నువ్వు ప్రేమిస్తే నీకు జరుగుతుంది. ఎవరినా? లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, శాపాన్ని కాదు, ఉగ్రతను కాదు, యేసయ్యను ప్రేమిస్తే. ఆయన ప్రేమిస్తే నీకు జరుగుతుంది. ఆయన ప్రేమిస్తే కలుగుతుంది. ఆయన ప్రేమిస్తే దొరుకుతుంది. అది యేసు ప్రభువును ప్రేమిస్తావు. రాత్రి వేళ నువ్వెంతగా నన్నెంతగా ప్రేమించుతావో నిన్నంతగా నేను ద్వేషించుతున్న భక్తుడు రాశాడు. మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన ఎంతగా ప్రేమించడం కానీ మనం ఎంతగా ద్వేషిస్తున్నాం. దేవుని ద్వేషించి మనం ఏం బాగుపడగలం? 2024 దేవుని ప్రేమించి ఆశీర్వాదం పొందుదాం. దేవుని ప్రేమించి దీవెన పొందుదాం. దేవుని ప్రేమించి మహిమను పొందుదాం. దేవుని ప్రేమించి విశ్వాసంలో వృద్ధి చెందుదాం. అది దేవుడు కోరుతున్నాడు. ఇంకేమడిగాను? నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు. నేనేమడిగాను? నువ్వు నన్ను అనుసరిస్తాను. నేనేమడిగాను? ఆయన అన్నాడు కదా, మీరు నన్ను ఏమడిగినా చేస్తా. అయితే నేడు అడిగి మీరు చేయండి. అంతేనా? మీరు అడిగినంత నేను చేయాలంటే నేను అడిగినంత మీరు చేయాలి. ఏందమ్మా పులగూర అంటే? ఏందమ్మా తీగుర? ఆయన తీగుర ఇచ్చాడు, అట్లీస్ట్ మన పులగూరని ఆయనకి ఇవ్వాలి. ఎవరికా? యేసు ప్రభువుకి మనం ఇవ్వాలండి. దేవుడు ఇంకేం అడుగుతున్నాడు? కాబట్టి ఆయన ప్రేమిస్తే సమస్తము నీకు జరుగుతుంది. దేవుని ప్రేమించు వారికైనా సంకల్ప చొప్పున పిలువబడి మేలు కలుగుటకు అని రాయబడింది బైబిల్లో. నీకు మేలు జరగాలంటే ఆయన ప్రేమించు. అదే నిన్ను అడిగాను. 3వ కారణం చూద్దారండి.
84వ కీర్తన 84:11 చూడండి ఆయన. 84:11 ఎవరు రాయబడిన మాట? 84:11. దేవుడైన యెహోవా చేరుడను కేడమున ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక, అది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలు చేయక మానడు అంటే అర్థమేమి? అక్కడ అర్థమేంటి తెలుసా? నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు మేలు చేస్తా. నువ్వు నకిలిగా జీవించొద్దు, నువ్వు మోసగాడిగా జీవించొద్దు, నువ్వు వేషధారిగా జీవించవద్దు, నువ్వు నీతిమంతుడుగా ఉన్నాననుకోవద్దు. ఈరోజు చాలామంది ఎక్కడేమో గొర్రె పిల్ల, లోకంలో పంది పిల్ల, ఎక్కడేమో దేవుని బిడ్డలు, ఎక్కడేమో తెల్లటి వస్త్రాలు, ఎక్కడేమో భక్తి పాటలు. లోకానికి వెళ్ళే కొందికి అంతా మాయలోకమే. అన్ని లోకంతో మిక్స్ అయిపోతున్నాం కదా. మనం మూడో కంటి కూడా తెలియదు మనం చేసే పనులు. నిజమే, మాయలోకం. కొంతమంది భక్తిలో ఉంటున్నారు. అయ్యా లోకం రుచి చూడలేదా? నేను చూస్తాను. మేము లోక రుచులు అన్యుల దగ్గర సాక్ష్యాలు పోతున్నాయి. నేను విన్న విషయాలు. యవనస్తులేమో సేవలో ఉంటున్నారు, కానీ అదే యవనస్తులతో నేను కూడా ఉంటున్నాను. అదే యవనస్తులతో వాళ్ళు వేరే వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళని నేను కలుస్తున్నాను. వాళ్ళు ఇచ్చే మాట చెప్తా అంటే ఏంటి? అయ్యా వీడేందయ్యా, వీడు ఆడేమంటున్నాడు, ఏడేమిట్టున్నాడు చెప్తున్నానండి. ఇటీవల మనం చూస్తున్నాం కదా. అంటే ఏమంతా ఎంత ఘోరం జరుగుతుందో తెలిసిన. రుచి అంట ఎట్టుంటుంది, టేస్ట్ చేద్దామా చూడడానికి నేను అడిగినాను అంటారు. ఆలోచించండి. ప్రతి ఒక్కటి ఎట్లా ఉండవురా, ఏమరా ఇంటి అయిపోయినట్టే. అవును సార్, ఇప్పుడు నేను చెడిపోయినా సార్ అంటాడు వాడు. ఏమైనాడట? నేను చెడిపోయినాను అంటాడు వాడు ఓపెన్గా. చెడిపోవడానికైనా తల్లిదండ్రులు నిన్ను ఇంత దూరం పంపిస్తున్నారు. ఇందుకైనా గుళ్ళు, ఇందుకైనా బళ్ళు, నీకెందుకురా ఒళ్ళు అనాలి. మళ్ళా నీకు ఒళ్ళు ఇచ్చింది చెడిపోవడానికా? చెడగొట్టుకునేదానికి ఒళ్ళు కాదు, చెడగొట్టుకోవడానికి గుళ్ళు కాదు. ఒక ఆయన వచ్చాడు, పెళ్లి చూపులు చూసాను గుడియా, కడుపు కాలేదు. ఒక ఆయనకి ఎగరుతున్నాయి ఇంకా కూడా. ఆ ఇప్పి కట్టింగ్ ఏంది, ఆ కట్టింగ్ లేని, ఈ కట్టింగ్ లేని, అవతారాలు ఏంది, గుళ్ళు గోపుర పెళ్లి చూపులా? ఒక పవిత్రమైన దేవాలయం పెళ్లి చూపులకా? నువ్వు ఎక్కడున్నావు? దైవసరిలో ఉన్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఆయన ప్రసన్నత మన మీద నిలిచి ఉంటుంది. యెహోవా ఉగ్రత తాలుకునగలవాడేవారు. కాబట్టి ఈ మాటల చేత యథార్థంగా ప్రవర్తించాలి, నకిలీ జీవితం కాదు. 4వ విషయం, 2024కి 4వ విషయం, యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసం చేసేడలా నీకు సమాధానము కలుగును అన్నాడు బైబిల్లో. అది దేవునితో ఈ సంవత్సరం సహవాసం చేయి, నీకేం కలుగుతుంది? ఆయనతో సహవాసం చేయాలి, నీకు మేలు కలుగును. అలాగునే అంటే అర్థం ఏంటి? ఇంకా అట్ట చేయకపోతే రాదని అర్థం. అలాగునే, ఎలాగునా అలాగునే, అంతే కదా. అలాగునే, ఎలాగునంటే నువ్వు చేసేదాన్ని బట్టి, నువ్వు నడిచేదాన్ని బట్టి, నువ్వు ఉండేదాన్ని బట్టి, నువ్వు పోయేదాన్ని బట్టి నీకు జరుగుతుంది. ఆయనతో సహవాసం చేయ, మనుషులతో కాదు, మురుకు చిత్తులతో కాదు, తాగుబోతులతో కాదు, వ్యభిచారులతో కాదు, దొంగలతో కాదు, పాపాత్ములతో కాదు. ఈరోజు ఒక త్రాగేసిన వ్యక్తి ఓని ఎవడు రావాడు అని వాడు అరుస్తున్నాడు. వాడు అనుకోకుండా మా వాళ్ళు పోయినారు ఆ దారిలో, ఆపుతావలేదు అంటున్నాడు. నేను పోయి అయ్యా ఏందయ్యా అరుస్తున్నాడు. అన్నా నువ్వన్నా నాకు తెలియదన్నా, అన్నా నాకు తెలియదన్నా, సారీనా అన్న వెళ్ళిపోతున్నా అన్న. అర్థమవుతుందా? మనం ఉండే విధానం బట్టి ఎదుటోడు కూడా గౌరవిస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అక్కడ మనం వాడైతే వాడేమంటాడే ఏమిరా అంటాడు, వాడు కూడా అంటాడు. వాడు కూడా మన పద్ధతిగా ఉంటే అన్న ఏం లేదన్నా అంటాడు. ఎంత కైపులో ఉన్నా తల్లి బిడ్డ తెలీదా? ఏమ్మా అర్థమవుతుందా? తాగేవాళ్ళకి తల్లి బిడ్డ తెలీదా? తెలుస్తుంది, కానీ వాడు విర్రవేగాలి కదా. అప్పుడుంటే వాడు ఏం చేయలేడు, ఒక ఫీలింగ్. అన్నీ తెగించి రోడ్లో ఉన్నవాడిని ఏం చేయలేము. మన రోడ్లు తెగించే బతుకులు కదా మంది. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు రోడ్లు ఎక్కకూడదు, ఈదులు ఎక్కకూడదు, ముసలమ్మ ముచ్చట ఇంట్లో అరికత్తలు కాదు. ఆత్మ సంబంధులతో సహవాసం చేయి. గుర్తుపెట్టుకో, ఏదైనా దేవుని విషయాల గురించి, సేవ గురించి, పాటల గురించి, పరిచయం గురించి మాట్లాడు. నీ మాటలో 10 మంది దేవుని కార్యాల గురించి ఆలోచన చేయి. ఎక్కువగా దేవుని విషయాలకు పోవడానికి ప్రయత్నం చేయాలి మీరు ఈ సంవత్సరం. లోక విషయాలు దూరం చేయండి, భక్తి విషయాన్ని పోవడానికి మాట్లాడుకోండి ఎక్కువ.
ఆడిపోదాం ప్రార్థనకి, ఏడపోదాం ప్రార్థనకి, ఈ వాక్యం వినేందరికి వెళ్దాం, ఈ మీటింగ్ చేసుకుందాం, ఆ మీటింగ్ చేద్దాం, ఆలోచించాలి, అది కొందా. నేను వివరించను ఇవన్నీ, మీరు అర్థం చేసుకోవాలి. 2024 అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ రాయబడిన మాట? ఆయనతో సహవాసానికి విలువ ఇవ్వాలి. దేవునితో సహవాసం చేసిన వారికి అలాగున మేలు జరుగునని ఉంది బైబిల్లో. యోబు ఎవరితో సహవాసం చేశాడు? అసలు కష్టమైన, నష్టమైన, రోగమైన, బాధైన ప్రభువుని మాత్రం వదల్లా. అందుకేం కలిగిందా? 2 మేలు జరిగింది. ఈ సంవత్సరంలో 2023లో ఏదైనా పోగొట్టుకున్నావేమో, ఏదైనా జరగలేదేమో, ఈ 2020లో ఆయన వెంబడించు. అలాగునే 23లో నువ్వు ఎలా నమ్మకంగా ఉన్నావో, నువ్వెంత నిష్టగా బతికావో, నువ్వెంతగా ప్రార్థన చేస్తావో, నువ్వెంత విశ్వాసం ఉన్నావో, నువ్వెంతగా దేవుని దగ్గరికి వెళ్ళావో, నువ్వెంతగా దేవునికి ఇచ్చావో చెయ్యి. అలానే చెయ్యి. ఈ 2020లో తప్పనిసరిగా దానికి రెట్టింపు దీవెనిస్తాడు. యోబు అలాగ చేసి అనుభవించాడు. మనకు రోల్ మోడల్ యోబు. యోబులాగా చేద్దాం, దీవెన పొందుదాం. అందుకని అప్పుడు మాట కీర్తన గ్రంథం మనం చదువుకున్నటువంటి మూలవాక్యం 31వ కీర్తన 19వ చరణం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 31వ కీర్తన దేవుని వాక్యంలో నేను ముగిస్తున్నాను ఈ మాటల చేత. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా, దేవుల్లో భయము భక్తితో జీవిస్తే ఆయన దగ్గర దాచి ఉంచిన మేలు అనుభవిస్తాం. ఈ రాత్రి వేళ దేవుడు నీకు మేలు చేయాలంటే, నీ కొరకు మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చే, ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే అగ్నిగుండమే. నిన్ను ప్రేమించడానికి కొరకు తన త్యాగం చేశాడు తన జీవితాన్ని. పరలోక దేవదూతల ఆరాధన వదులుకున్నాడు. నమ్మితే పరలోకం, నమ్మలేదు అగ్నిగుండం. అగ్నిగుండానికి వెళ్ళకుండా ఆత్మరక్షణ పొంది నేడే ఈ 2024 దేవా 23లో ఎలాగో బ్రతికానయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నా బ్రతుకు మార్చుకుంటాను, నీకు హృదయం ఇస్తాను, నేను నమ్ముకుంటాను. ఈరోజు చాలామంది ఎలాగ తయారని తెలుసండి. ఈరోజు చాలామంది అన్నారు, మేము విమర్శించడం కాదు, వివరించడం కాదు, ఏదో ఇస్తారని బాప్తీసాలు తీసుకునేది, ఏదో ఇస్తారని మునిగేసేది, ఏదో ఇస్తారని దండం పెట్టేసేది కాదు. నకిలీ జీవితాలు వద్దు. నేను విన్నాను ఏమంటే ఏదో ఇస్తారని బాప్తీసం తీసుకున్నారట. ఏదో ఇచ్చేదానికి బాప్తీసాలు కదా ఇవి. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చడం ప్రాణం పెట్టి నమ్మి ఆయన నమ్ము, పరలోకం అనుభవిస్తాను. పరలోకం అనుభవిస్తావు. దేవునితో కూర్చునే భాగ్యం నీకు ఇస్తాడు. ఆయనతో కూర్చోవాలంటే, ఆయనలా జీవించడానికి ప్రభు నీకు సాయం చేయడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి వేళ వాక్యం మీరందరూ కూడా ఈ 2024లో దేవుడు దాచి ఉంచిన మీరు అనుభవించాలంటే 4 పనులు చేయాలి. 1, ఆయన్ను అనుసరించాలి. 2వది, ఆయన్ని ప్రేమించాలి. 3వది, యథార్థంగా జీవించాలి. 4వది మనం చెప్పి ముగిస్తున్నాం, ఆయనతో సహవాసం చేయాలి. ఈ 2024 అంతట్లో ఎవరితో ఎక్కువ సహవాసం చేయాలి? యేసు ప్రభుతోనే సహవాసం చేయి. దేవుని పిల్లలతో సహవాసం చేయి. ఆరాధనలో సహవాసం చేయి. విజ్ఞాపనలో సహవాసం చేయి. బైబిల్ స్టడీలో సహవాసం చేయి. భక్తిలో సహవాసం చేయి. విశ్వాసంలో సహవాసం చేయి. ప్రార్థించే వీరుతో సహవాసం చేయి. ఉపవాస ప్రార్థనలో సహవాసం చేయి. నువ్వు దీవెన పొందుతావు, మేలు పొందుతావు. అట్టి విధంగా ఈ రాత్రి వేళ విన్న వారందరికీ నిండారుగా దయచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. విన్న వాక్యాన్ని, కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలకు తగిన మేలు, క్షేమమును నువ్వు దాచి ఉంచిన మేలు అనుగ్రహించమని, వారి కుటుంబాలకు, వారి జీవితాలకు, వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి రాకపోకలు, వారి బిడ్డల జీవితంలో, వారి యొక్క తండ్రి ప్రభువా అద్భుతమైన కార్యాలు దయచేయమని, వివాహం లేని వారికి వివాహమును, గర్భఫలమును దయచే వారికి గర్భఫలం దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అన్నిటిలో మీ తోడు, మీ కృప, చదువుతున్న బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.